6663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవలు అందిస్తున్నాం. ఇందులో 99.49% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 34 ఫీడర్లు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి గాను 1700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీర్ఘకాలం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6,100 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం జారీ చేశాం. మా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం 24/7 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడానికి వ్యవసాయ ఫీడర్లను వేరు చేసే కార్యక్రమం ప్రారంభించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించే పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుంది. మా ప్రభుత్వం డిస్కమ్ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, ఉచిత విద్యుత్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉచిత విద్యుత్తుకి శ్రీకారం చుట్టిందే ఆయన. ఆ తరువాత ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తుని ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంకల్పించారు. ఉచిత విద్యుత్తుకి ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 5,000 కోట్లు ప్రతిపాదించాం. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, వ్యవసాయ రంగానికి మేలు చేయడానికి ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున అనుసంధానం చేస్తున్నాం. బంజరు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చడం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపైన మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటి పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెంపుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్, ఫీడర్ ఛానల్స్ అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకు చేరుకుంటున్నాయి. ఈ పథకం ద్వారా రైతులకు మద్దతునిచ్చి వ్యవసాయం మరింత సులభతరం చేయడానికి అనుబంధ విభాగాలను సమన్వయపరిచి నిధులను ఆదాయం వచ్చే కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టి తద్వారా వ్యవసాయ రంగం నిలదొక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. సేద్యపు నీటి కుంటలను తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతూ ఉన్నారు. 2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,740 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా ఇంకా 29,000 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఈ పనులతో పాటు ఆర్బీకే మరియు బిఎంసిసి భవన నిర్మాణాలు చేపడుతున్నాం. 2021-22 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకం కోసం మొత్తం బడ్జెట్ 8,116.16 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వాల్ని చూసిన మనం ఇప్పుడు చెప్పినవే కాకుండా చెప్పని కార్యక్రమాలని కూడా పెద్ద ఎత్తున అమలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి పోలిక ఒక్క మాటలో చెప్పాలంటే భరోసాకి భజనకి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక భరోసా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోయినా ఆయనకి కావాల్సిన భజన ఉంటుంది. ఈ రెండు తేడా. అధ్యక్ష, ఎన్నికల ముందు ఉచిత బోర్లను ఏర్పాటు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చి 2020 సెప్టెంబర్ 28న వైఎస్ఆర్ జలగల పేరిట ఉచిత బోర్లను తవ్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో రాబోయే 4 ఏళ్లలో 2,340 కోట్ల వ్యయంతో 2 లక్షల బోర్లను ఉచితంగా వేయాలని ప్రణాళికలు చేసి అమలు చేస్తున్నాం. గతంలో చెప్పకపోయినా చిన్న సన్నకార రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దాదాపుగా 1,700 కోట్ల వ్యయం కాగలిగిన ప్రణాళికతో మోటార్లను కూడా ఉచితంగా అందించే ప్రణాళికను సీఎం గారు ప్రకటించారు. అధ్యక్ష, ఇది చిన్న విషయం కాదు. అధ్యక్ష, కేవలం బోర్లు వేసి వదిలేయడమే కాదు, వారికి మోటార్లను కూడా ఉచితంగా ఇవ్వాలనేది ఆయన ఎన్నికల హామీ కాదనే విషయాన్ని ఇక్కడ మరొకసారి సభ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల 5 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. దాదాపు 3 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. వైఎస్ఆర్ జలకళ భవిష్యత్తులో మెట్ట ప్రాంతాల్లోనూ, కరువు ప్రాంతాల్లోనూ ఒక గొప్ప చైతన్యం, మార్పు తీసుకురాగలిగిన కార్యక్రమం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2020-21 సంవత్సరంలో జలకళ కార్యక్రమం కోసం
25,500 బోర్లను ఉచితంగా వేయడానికి నియోజకవర్గ స్థాయిలో పనులను ప్రారంభించాం. వైఎస్ఆర్ జలకళ అమలుకి ఈ ఏడాది బడ్జెట్లో 200 కోట్లను ప్రతిపాదిస్తూ ఉన్నాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసినప్పుడు నాకు ఇక్కడ ఒక విషయం ప్రస్తావనించాలనిపిస్తుంది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెప్పిన మాట ఒకటి ఇక్కడ తెలియజేస్తున్నా. ఇఫ్ అగ్రికల్చర్ గోస్ రాంగ్, నథింగ్ ఎల్స్ విల్ హ్యావ్ ఏ ఛాన్స్ టు గో రైట్. ఇలాంటి విన్నప్పుడు ఎంతోమంది నిపుణుల ఆలోచనలు, ఆశలను క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకొస్తూ వ్యవసాయాన్ని సరైన దిశలో నడిపిస్తున్న నాయకుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తారు. ఆయన ఆలోచనలతో, పథకాలతో రైతును విజేతగా నిలిపేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అధ్యక్ష, రైతుకు ఎంత చేసినా తక్కువేనని మన ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేస్తూ ఉంటే అడుగడుగున అడ్డు తగిలే శక్తులు ఉన్నాయి. అధ్యక్ష, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కరోనాతోనే పోరాటం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎల్లో వైరస్తో, ఎల్లో ఫంగస్తో కూడా కరోనాతో పాటు పోరాటం చేయాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అధ్యక్ష, ఎన్ని రకాలుగా అడ్డుకున్నా సీఎం గారి దీక్షా దక్షతలను, సంక్షేమ నిరంతరం శక్తివంచన లేకుండా చేసే పనిని అడ్డుకోలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుని చాలా సునిశ్చితంగా గమనిస్తున్నారు. అధ్యక్ష, అందుకే మొన్న చంద్రబాబు గారు విశాఖపట్నంలోని తిరుపతి ఎన్నికల్లో తీర్థంలో తప్పిపోయిన పిల్లాడిలాగా చాలా గందరగోళంగా తిరిగారు. అధ్యక్ష, ఆయన పిల్లోడు కూడా వచ్చిరాని మాటలతో ఆయన తిరుగుతూ ఉన్నాడు. అధ్యక్ష, కానీ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి పట్టం కట్టారు, అద్వితీయమైన విజయాలను ఇచ్చారు. ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నానంటే అధ్యక్ష, ఎవరు అడ్డుకున్నా ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ చిత్తశుద్ధిని ఎట్టి పరిస్థితుల్లోని అడ్డుకోలేరు, ముఖ్యమంత్రి గారి సంకల్ప సిద్ధిని అడ్డుకోలేరని తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్ష, నాకు వరుసగా 3వ వ్యవసాయ బడ్జెట్ని పెట్టే అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2021-22 సంవత్సరానికి గాను మొత్తం 31,256.36 కోట్లకు ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. Now Sri G. Srikanth Reddy will move the motion of thanks on Governor's address. That the members of Andhra Pradesh Legislative Assembly assembled in the 6th session of the 15th Legislative Assembly are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly on 20/5/2021. Sir, తీర్మానాన్ని గవర్నర్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడుతూ మీ అనుమతితో రెండు మాటలు మాట్లాడుతాను సార్. ఎందుకంటే సార్, ఈరోజు గవర్నర్ స్పీచ్ విన్న తర్వాత ఒక చాణక్యుడి మాటలు గుర్తుకొచ్చాయి సార్. పాలకుడు శక్తివంతుడైతే ద్రోహులంతా ఒకటవుతారు అని చెప్పి. ఎందుకు ఈ పదం వాడాల్సి వస్తుందంటే సార్, ఇక్కడ ఈ రాష్ట్రానికి అది వర్తిస్తుంది కాబట్టి సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా రైతులకు ప్రభుత్వం ఏం చేస్తుంది, మహిళల సంక్షేమం పైన ఎలాగో దృష్టి పెట్టింది, ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క సెక్షన్, బడుగు బలహీన వర్గాలకైతేనేమి, ఎస్సీ ఎస్టీలకైతేనేమి, మైనార్టీలకైతేనేమి ఏ రకంగా న్యాయం చేస్తున్నాం, విద్యకు ఏ రకమైనటువంటి ప్రాధాన్యతనిస్తుంది, ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చింది అనేటువంటిది చూసినప్పుడు నిజంగా ఆ పదాలు వర్తిస్తాయి సార్. అందుకనే పాలకుడు మంచివాడై దక్షత కలిగినటువంటి వ్యక్తి ప్రజలలో ఆదరణ పొందుతున్నాడు అని చెప్పి శత్రువులు అంటే ద్రోహులంతా ఒకటయ్యి ఒక విషం చిమ్మే విధంగా ఎక్కడ కూడా లేకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ అనునిత్యం ఇక్కడికి వచ్చి ఏదో అగ్గి రాజేసే విధంగా ప్రవర్తిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు నిజంగా ఒకసారి మీ దృష్టిలో పెట్టాలని చెప్తున్నాను సార్. ఎందుకు మేము అక్కడికి వచ్చి కరోనా అంటించుకోవాలని చెప్పి మేము బాయ్కాట్ చేస్తున్నాం అన్న మాట మాట్లాడి, అది కూడా పక్క రాష్ట్రంలో 24 గంటలు జూమ్లో ఉంటూ మాక్ అసెంబ్లీ అంటే సార్, అది కూడా అక్కడి నుంచే మళ్ళా, అది కూడా ప్రజలకు మాక్ అసెంబ్లీ కూడా జూమ్లో మాట్లాడి చేస్తున్నటువంటి విధానం, ఒక పబ్లిసిటీ లేకుండా క్లియర్ కట్గా ప్రతి వర్గానికి సార్, నిజంగా సార్ ఒక ప్రజాప్రతినిధిగా గర్వపడుతున్నాను సార్.
గవర్నర్ చెప్పినటువంటి అంశాలు అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి కేటాయింపులు చూసినప్పుడు ఇంతకన్నా ఏం కావాలనిపిస్తుంది సార్. ఇంత మంచి పరిపాలన పబ్లిసిటీ లేకుండా అందిస్తున్నారు సార్. మరి గతంలో ఏం జరిగేది సార్? ఏది చేయకపోయినా చేసినట్టుగా బిల్డప్. ఇక్కడ ఏదో నిర్మించబోతున్నాను, మీరు ఊర్ల నుంచి పుట్టమన్ను ఊరేగింపుగా పెట్టుకొని భజనలు చేయండి, ఆ ఊరి నుంచి తేండి, ఆ మట్టి అంతా ఇక్కడ వేస్తాము, ఆ మట్టి వేసిన తర్వాత అక్కడ అఖండ దీపం ఉంటుంది అని చెప్పి హెలికాప్టర్ ఎక్కి ఆ మట్టి పట్టుకొని ఇటు చల్లడం. ఇది చేసినటువంటి పరిస్థితులు సార్. ఈ ఫోటో చూస్తే నిజంగా మనం చాలా నవ్వు వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నాను సార్. ఇలాంటికి ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది, సూర్యునితో మాట్లాడో, లేకపోతే అక్కడ ఎయిర్ కండిషన్ ఆకాశంలో ఏర్పాటు చేసి 10 డిగ్రీల టెంపరేచర్ తగ్గిస్తానని మాట్లాడాడు సార్. ఇవన్నీ విని 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 నిజంగా ఎప్పుడయ్యా స్వామి ప్రజలకు మంచి జరిగేది అనేటువంటి టైంలో అప్పుడు ఆశలతో ఉన్నాము. మా నాయకుడు 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకి ఏది అవసరాలో గమనించుకొని అవన్నీ తూచా తప్పకుండా 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి 95% అమలు చేసినటువంటి ఈ వ్యక్తిని చూసినప్పుడు సార్, నాయకుడు అంటే ఇలాగ కదా ఉండాలి అనేటువంటిది సార్ భరోసా. ఈ 2 మాటలు సార్. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలైతేనేమి మిగిలిన అంశాలు ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ గవర్నర్ చెప్పిన అంశాలు మాట్లాడాలంటే దాదాపు 2-3 గంటలు ఈజీగా మాట్లాడచ్చు సార్. కానీ పాండమిక్ టైంలో ఎక్కువ మాట్లాడే అవకాశం వద్దు అని తమ చెప్పడంతో ఈ 2 పదాలు. అందుకే సార్ నేను చెప్తాను, ఎందుకు ఈ రాష్ట్రంలో అంతా ఒకటయ్యారు, కొంతమంది ద్రోహులంతా ఒకటైనారంటే శక్తివంతమైన నాయకుడిని ఎదుర్కోలేక వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు సార్. ఖచ్చితంగా గవర్నర్ తీర్మానాన్ని బలపరుస్తూ నిజంగా గర్వపడుతున్నాను సార్. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి ప్రజలకు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇదే విధంగా కొనసాగుతుంది. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా ఎంతో చక్కగా ప్రతి ఒక్క అంశం కూడా పబ్లిసిటీ అన్నటువంటిది లేకుండా అనునిత్యం ఏ రకంగా చేయాలి, ఆక్సిజన్ విషయంలో అయితే ప్రజలకు ఏ రకంగా చేయాలి, ప్రతి ఊర్లో ఉన్నటువంటి పేషెంట్ ఏ రకంగా ఆదుకోవాలి అని చెప్పి ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మాకు ఆయన చూసి మేము నేర్చుకొని మా వరకు కూడా మేము ప్రజలతో ఎలాగ ఉండాలి అటువంటిది నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Sri Jogi Ramesh will second the motion. అధ్యక్ష, గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నాం. అధ్యక్ష, సరిగ్గా 2 సంవత్సరాల క్రితం మే 23వ తారీఖు అధ్యక్ష, ఆ రోజు ఎన్నికల ఫలితాలు అధ్యక్ష. ఈరోజు ఈ సభలో 151 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల అధ్యక్ష, మా కెప్టెన్ 3648 కిలోమీటర్ల పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర అధ్యక్ష. ఆయన రక్తాన్ని చెమట రూపంలో చిందించాడు కాబట్టి ఈ రోజున మేమందరం కూడా ఈ సభలో ఆసీనంలో అయ్యామని చెప్పేసి ధైర్యంగా గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, 2 సంవత్సరాల కాలంలో 1,03,606 కోట్ల రూపాయలు, సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలని 10,13,04,803 సంక్షేమ అభివృద్ధి ఫలాలు అధ్యక్ష, అంటే బెనిఫిట్స్ అధ్యక్ష. ఈరోజు సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలని 10 కోట్ల అభివృద్ధి సంక్షేమ ఫలాలని నేరుగా ఈ 2 సంవత్సరాల కాలంలో అధ్యక్ష, చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ అధ్యక్ష, ఎవరితో సంబంధం లేదు అధ్యక్ష, ఏ మధ్యలో మధ్యవర్తి లేడు, ఎవరు మధ్యలో జన్మభూమి లేదు, కర్మభూమి లేదు అధ్యక్ష. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కగానే కామన్ మ్యాన్ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళే విధంగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అసలు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని అధ్యక్ష, మహాత్మా గాంధీ గారు కలలు కన్నాడు, ఆ గ్రామ స్వరాజ్యాన్ని నెరవేర్చి చూపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అధ్యక్ష
బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్ష వారి ఆశయాలు ఆలోచనలు ఆ ఆశయాలని ఆలోచనల్ని అమలు చేసి చూపించిన ఘనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష ఈరోజు గర్వంగా సగర్వంగా తల ఎత్తుకొని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇది మా ప్రభుత్వం జగనన్న మావాడు అని చెప్పేసి ధైర్యంగా తల ఎత్తుకొని తిరుగుతున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే కెప్టెన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పేసి మేము గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఇన్ని పథకాలు అధ్యక్ష ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తున్న ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి గారి మీద కుట్రలు కుతంత్రాలు అధ్యక్ష ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఈ సభలో లేదు అధ్యక్ష అడ్రస్ లేదు అధ్యక్ష అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడికే నిజంగా ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేదు అధ్యక్ష డోర్ నెంబర్ లేదు ఆధార్ కార్డు లేదు ఇల్లు లేదు ఆయన ఉండేది కూడా ఒక ప్రభుత్వ ఆక్రమిత కొంపలో ఉంటున్న పరిస్థితి అధ్యక్ష ఈ పరిస్థితుల్లో అధ్యక్ష అక్కడేమో హైదరాబాద్లో కూర్చొని ఓటుకి నోటు కేసు పెడితే హైదరాబాద్ టు విజయవాడ కరోనా వస్తే విజయవాడ టు హైదరాబాద్ ఈ పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు చెప్పారు చీఫ్ గారు మాక్ అసెంబ్లీ ఈరోజు అధ్యక్ష ఈయన ఈ మధ్య ఒక సంవత్సర కాలంగా చూస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీని గురించి చర్చించుకోవాలి మా పార్టీలో గెలిచి మా భిక్షతో గెలిచి మా జెండాతో గెలిచి మా ఫ్యాన్ గుర్తుతో గెలిచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో గెలిచిన ఒక దుర్మార్గుడు అంటే మాటలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అసెంబ్లీ కాదు సంవత్సర కాలంగా ఢిల్లీలో కూర్చొని పత్రికా సమావేశాలు పెడుతూ డిబేట్స్ పెడుతూ ప్రతిరోజు కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ప్రతిరోజు అంటే ఆ ప్రబుద్ధుడిని ప్రతిరోజు చూపిస్తా ఉన్నా అధ్యక్ష అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కుట్రలు పన్నాలి మత విధ్వంసాలు సృష్టించాలి కులాలని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఆ ప్రబుద్ధుడు చేసే ప్రణాళికకి ఇక్కడున్న ఆల్ ఇండియా వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు అధ్యక్ష రాలేదు అంటే హైదరాబాద్లో కూర్చున్నాడు ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర గెలిచిన ఒక లుచ్చా వెధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు అధ్యక్ష అంటే తప్పుంటే క్షమించింది అధ్యక్ష ఎందుకంటే అసెంబ్లీ కాబట్టి తప్పదు అధ్యక్ష అంటే అధ్యక్ష కొన్ని కోట్ల హృదయాలు ఒక సంవత్సర కాలంగా గాయం అవుతుంది మా పార్టీలో గెలవటం ఏంటి మా గుర్తు మీద గెలవటం ఏంటి మా జెండా పెట్టుకోవటం ఏంటి మా నాయకుడు బొమ్మ పెట్టుకొని గెలిచిన ఆ వెధవ ప్రతిరోజు ప్రతినిత్యం విషం కక్కుతూ ప్రజా ప్రయోజనాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజా విశ్వాసం పొందిన ప్రభుత్వం చరిత్రలో భారతదేశ చరిత్రలో 175 స్థానాలకి 151 స్థానాలు గెలిచిన ప్రభుత్వం మీద ఈరోజు బలహీన వర్గాల ప్రభుత్వం అధ్యక్ష బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మా ప్రభుత్వం చెప్పేసి తల ఎత్తుకొని తిరిగే ప్రభుత్వం మీద ప్రతిరోజు బురద జరుగుతూ ఉంటే కొన్ని కోట్ల హృదయాలు గాయాలు పడే అధ్యక్ష ఈ రోజున అటువంటి వెధవలు ఈ ప్రభుత్వం మీద మీసాలు తిప్పుతారు తొడలు కొడతారు ఈ సభా వేదిక అధ్యక్ష నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ లేకుండా మా జెండా లేకుండా మా ఎజెండా లేకుండా నీకు సవాల్ చేస్తా ఉన్నా నీ ఊరేదో నాకు తెలియదు కానీ నీ ఊర్లో వార్డు నంబర్గా కూడా నువ్వు గెలవగలిగే సత్తా లేదని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నావు రా దమ్ముంటే అంటే ఈ రోజున
మీకు పచ్చపత్రికలు ఉంటే, మీకు ఎల్లో మీడియా ఉంటే ఆ ఛానల్స్ని పెట్టుకొని ప్రభుత్వం మీద కుట్రలు చేయాలనే ఆలోచనతో ఈరోజు ఎంత కష్టపడుతున్నాం అధ్యక్ష. కరోనా టైంలో 14 నెలల కాలంలో కరోనాని ఎదుర్కొంటూ రాష్ట్ర ప్రజలకి 1,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి గడపకి చేరవేస్తున్న ముఖ్యమంత్రి గారి మీద వీళ్ళు కుట్ర పనితే మేము ఊరుకోవాలా? ఈరోజు నేను ఒకటే చెప్తాను అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఏమన్నా అధ్యక్ష, భారత్ బయోటెక్ సంబంధించి కోవాక్సిన్ టెక్నాలజీని అందరికీ పంచండి, పంచితే అన్ని కంపెనీలు కూడా కోవాక్సిన్ వ్యాక్సిన్ సరఫరా చేస్తే మనకి వ్యాక్సిన్ వస్తుంది, త్వరితగతిన వ్యాక్సిన్ వేస్తే ప్రజలను కాపాడుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే వెంటనే కేంద్రం స్పందించింది అధ్యక్ష. కోవాక్సిన్ ఫార్ములాని భారత్ బయోటెక్ నుంచి అందరికి ఇవ్వడానికి, అన్ని కంపెనీలకి ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది మన ముఖ్యమంత్రి గారి గొప్పతనం కాదా అని చెప్పి అడుగుతాను అధ్యక్ష. దీని తరఫున అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారికి అభినందన తీర్మానం పెట్టాలని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో మనం ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎవరైనా సరే రాజద్రోహానికి పాల్పడితే ఒక్క ఆ ఎంపీఏ కాదు అధ్యక్ష, అతన్ని నడిపిస్తున్న పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయవలసిందిగా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం. మేము సైన్యంలో ఉన్నాం. జగన్ అన్న అంటే ఎవరినైనా సరే ఢిల్లీ కోట్లైనా బదలు కొట్టాం అధ్యక్ష, మా సత్తా ఉంది. కానీ ఈరోజు అధ్యక్ష, ఏదైనా నేను ఆవేశంగా మాట్లాడితే, నా బాధని వ్యక్తం చేస్తే, ఇది నా ఒక్కటి బాధ కాదు అధ్యక్ష. కోట్ల మంది హృదయాల్లో 1 సంవత్సర కాలంగా మా దగ్గరికి గెలవటం ఏంటి, మా అన్న బొమ్మ పెట్టుకొని గెలవటం ఏంటి, మా గుర్తు మీద గెలిచిన కొంతమంది ఒక ఎంపీ చేసిన దుర్మార్గమైన క్రీడని అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజున అటువంటి వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. అతను వెనకున్న దుర్మార్గులందరినీ కూడా, వెన్నుపోటుదారులందరినీ కూడా శిక్షించవలసిందిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అధ్యక్ష. ఏదైనా తప్పుగా పొరపాటుగా మాట్లాడుతుంటే నా మాటల్ని రికార్డు నుంచి తొలగించవలసిందిగా, ఏదైనా తప్పులు క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే నమస్కారం. Now, Honorable Chief Minister, reply to the discussion on Governor's address. Sir, Tamara. అధ్యక్ష, ముందుగా జోగికి థ్యాంక్ యూ చెప్పాలి, కంగ్రాచులేట్ చేయాలి, 2 చేయాలి. థ్యాంక్ యూ ఎందుకనంటే తన బాధలో తన ఆప్యాయత కనిపించింది. అట్ ద సేమ్ టైమ్ కంగ్రాచులేషన్స్ అట్ ద సేమ్ టైమ్ తన మాటల్లో తప్పులు చేశాడు అని చెప్పి కూడా తనకు అనిపించి ఆ మాటలను తొలగించండి అని చెప్పి తనంతటి తానే చెప్పడం కూడా తన పట్ల మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగే చర్యగా నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. ఇంకా గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ తీర్మానానికి కంక్లూజన్గా అధ్యక్ష, దాదాపు 2 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబాన్ని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి సామాజిక
ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ప్రతి అడుగు వేశామని చెప్పి 2 ఏళ్ల పాలన తర్వాత గర్వంగా సగర్వంగా ఈ సభలో తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు విశ్వభూషణ్ హరిచందన్ గారికి నా తరపున, ఈ గౌరవ అసెంబ్లీ తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరికొన్ని విషయాలు మాట్లాడే ముందు అధ్యక్ష, ఈ కోవిడ్ విలయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించాల్సిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ. అధ్యక్ష, ప్రాణం విలువ నాకు బాగా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆ దివంగత నేత మహానేత చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి, ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఓదార్పు యాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రాణం విలువ తెలుసు కాబట్టి అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో కూడా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఏ స్థాయి మార్పులు తీసుకొచ్చాము అని అంటే, ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి. ఆరోగ్యశ్రీ అన్నది నామకే వాస్తే ఉన్న ఒక స్కీమ్ కింద కాకుండా ఆరోగ్యశ్రీ అన్నది ప్రాణం పోసే స్కీమ్గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 5 లక్షల దాకా కూడా వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే ఆరోగ్యశ్రీలో దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఒక 1000 జబ్బులకు 1000 ప్రొసీజర్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న పరిస్థితుల నుంచి ఆ ట్రీట్మెంట్ను ఏకంగా 2400 జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా కనీసం ఆలోచనలు కూడా చేయడానికి కూడా రాని విధంగా ఏకంగా 1180 వాహనాల అధ్యక్ష 108, 104 వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా వాటికి మెడికల్ ఎక్విప్మెంట్తో పాటు బిగించి ప్రతి మండలానికి కూడా ఫోన్ కొట్టిన 20 నిమిషాల లోపే ఖచ్చితంగా అంబులెన్స్ అందుబాటులోకి రావాలి అనే ఉద్దేశంతో ఏకంగా బెన్స్ సర్కిల్ రోడ్డు మీద జెండా ఊపి 1180 వాహనాల అధ్యక్ష కొయ్ 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 అంటూ ప్రతి మండలానికి కూడా చేరవేయడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మనం ప్రారంభించిన అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయాల్లో అధ్యక్ష ప్రతి 2000 మందికి ఒకరు చొప్పున గ్రామ సచివాలయంలో ఒక హెల్త్ వర్కర్ అంటే అధ్యక్ష ఒక ఏఎన్ఎం అసిస్టెంట్ను కూడా దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే నియమించడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ మన కళ్ళ ఎదుటనే
వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ కూడా కట్టబడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతగా వైద్య రంగంలో ముందడుగులు వేస్తున్న సమయంలో అధ్యక్ష, ఆ విలేజ్ క్లినిక్లు కూడా ఒకసారి కన్స్ట్రక్షన్ పూర్తయితే విలేజ్ క్లినిక్లకి ఆశా వర్కర్స్ రిపోర్ట్ చేస్తారు. ఆ విలేజ్ క్లినిక్లోనే దాదాపుగా 91 రకాల మందులు అవైలబుల్గా ఉంటాయి. 24/7 ఏఎన్ఎం అక్కడే అందుబాటులో ఉంటుంది. ఇలా కాకుండా పిహెచ్సి స్థాయిని కూడా, పిహెచ్సిలో కూడా ఖచ్చితంగా 2 డాక్టర్లు ఉండేట్టుగా, ప్రతి మండలానికి 2 పిహెచ్సిలు ఉండేట్టుగా, ప్రతి పిహెచ్సికి ఒక 104 వాహనం అనుసంధానం అయ్యేట్టుగా, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఈ 4 డాక్టర్లు కూడా ఆ మండలాన్ని పంచుకునేట్టుగా సిస్టమ్ను కూడా ఇవాల్వ్ చేసే కార్యక్రమంలో కూడా అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంతగా వైద్య రంగంలో ముందడుగులు వేస్తున్న సమయంలో అధ్యక్ష, ప్రపంచానికి కోవిడ్ పెద్ద సవాలుగా మనం ఎప్పుడూ ఊహించని విధంగా మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో మార్చిలో తొలి కేసు నమోదైంది అధ్యక్ష. అప్పట్లో అధ్యక్ష కోవిడ్ టెస్టులు చేయించాలన్నా కూడా, ఆ శాంపుల్స్ రిజల్ట్స్ కూడా మనకు రావాలంటే కూడా ఏకంగా మనందరికీ గుర్తుండే ఉంటుంది అధ్యక్ష, పూణేకి పంపించాలి అధ్యక్ష. శాంపుల్స్ పూణేకి పోతే తప్పనిచ్చి కనీసం టెస్టులు కూడా చేయించలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉండేది అధ్యక్ష. అలాంటిది అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో దాదాపుగా 150కి పైగా ల్యాబులు ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో 1,00,000 టెస్టులు పైగా ఆల్మోస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రతిరోజు నంబర్లు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, మొదటి కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు 261 హాస్పిటళ్లలో కోవిడ్ సోకిన వారికి వైద్య సేవలు అందిస్తే ఈరోజు అధ్యక్ష 649కి పైగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పాల్సి వస్తూ ఉన్నానంటే అధ్యక్ష, మన రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత మనము Tier 1 సిటీ లేకుండా పోయింది అధ్యక్ష. మనకు ఈ Tier 1 సిటీస్ అంటే హైదరాబాదు, ఈ బెంగళూరు, ఈ చెన్నై, ఇటువంటి పెద్ద మహానగరాలు మన దగ్గర నుంచి పోయేసరికి మంచి హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ Tier 1 రాష్ట్రాల్లో, ఆ Tier 1 ప్రదేశాల్లోనే, ఆ సిటీస్లోనే అందుబాటులో ఉంటాయి అధ్యక్ష. మన దగ్గర బిగ్గెస్ట్ నష్టం మనకి ఏం జరిగిందనంటే ఈ Tier 1 సిటీస్ అటువైపు పోవడంతో మంచి హాస్పిటళ్ళు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా మనకు కరువైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లోనే వైద్య రంగాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చే దిశగా అడుగులు కూడా వేయడం మొదలుపెట్టాం అధ్యక్ష, ఈ రియాలిటీని గ్రహించి. అందుకనే నాడు నేడు కార్యక్రమం ద్వారా పిహెచ్సిల దగ్గర నుంచి సిహెచ్సిలు, ఏరియా హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్ అన్నిటి రూపురేఖలు కూడా మార్చడం, నేషనల్ స్టాండర్డ్స్కు మన హాస్పిటల్స్ని తీసుకుని రావడంలో భాగంగా నాడు నేడు కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. కొత్తగా ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ఒక టీచింగ్ అండ్ నర్సింగ్ కాలేజ్ను కూడా పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఎందుకనంటే అవన్నీ వస్తేనే డాక్టర్లు అందుబాటులోకి వస్తారు, అవన్నీ వస్తేనే టెరిషరీ కేర్ ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరలోకి తీసుకొని పోగలుగుతాము అని చెప్పి తాపత్రయంతోనే ఇవన్నీ కూడా మొదలయ్యాయి అధ్యక్ష. అలాంటిది మొదటి వేవ్ వచ్చినప్పుడు 261 హాస్పిటల్స్ను కోవిడ్ సోకిన వారికి మాత్రమే వైద్యం చేసే విధంగా గవర్నమెంట్ వాటిని మన పరిధిలోకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మన పరిధిలోకి తీసుకోవడము అని అంటే దాంట్లో 261 హాస్పిటల్లో బహుశా 120 చిల్లర, 130 చిల్లర మన హాస్పిటల్ సొంతంగా ఉంటే, ప్రైవేట్ రంగంలో ఉన్న మరో 130, 120 హాస్పిటల్ను కూడా తీసుకోవడం జరిగింది. తీసుకోవడము అని అంటే
వాటి బాధ్యత పూర్తిగా మన భుజస్కంధాల మీద వేసుకోవడం, అంటే అక్కడ డాక్టర్లు లేని కొరతను డాక్టర్లతో మనమే నింపడము, ఆక్సిజన్ లేని పరిస్థితులలో మనమే ఆక్సిజన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, ఇలా ప్రతి ఆస్పెక్టు డాక్టర్స్ ఆ హాస్పిటల్కి సంబంధించిన మందులన్నీ కూడా అవైలబుల్గా పెట్టడము, ఇలా ప్రతి ఆస్పెక్టును కూడా మన అధీనంలోకి తీసుకొని మన పేషెంట్లకు ఉచితంగా మన పేషెంట్లకు మంచి వైద్యం అందించే కార్యక్రమం చేయడానికి తాపత్రయపడ్డాం. అలాంటిది గతంలో 261 హాస్పిటల్స్ మనం మొదటి వేవ్లో తీసుకోవడం జరిగితే, రెండో వేవ్ వచ్చేసరికి ఈరోజు అధ్యక్ష 649 హాస్పిటల్స్ను ఈరోజు పూర్తిగా మనం ఈ పరిస్థితిలో ఎంపానల్ చేసుకుని ఈ హాస్పిటల్స్ ద్వారా ఎక్స్క్లూజివ్ కోవిడ్ కేర్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గత సెప్టెంబర్ నాటికి హాస్పిటల్స్లో మనం తీసుకున్న హాస్పిటల్స్ 261 హాస్పిటల్స్లో మనం ఎంపానల్ తీసుకున్న హాస్పిటల్స్లో 261 హాస్పిటల్స్కు గత సెప్టెంబర్ నాటికి 37,441 బెడ్లు అందుబాటులో ఉంచగలిగితే అధ్యక్ష, ఇప్పుడు ఏకంగా 47,285 బెడ్స్ అధ్యక్ష ఈరోజు కోవిడ్ కోసం అందుబాటులో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇవి కాక కోవిడ్ సెంటర్లు కూడా, కోవిడ్ కేర్ సెంటర్స్ను కూడా మనం తీసుకొని అక్కడ కూడా మెరుగైన వైద్య సేవలు, శానిటేషను, ఫుడ్ క్వాలిటీసు అన్నీ కూడా మానిటర్ చేస్తూ కోవిడ్ కేర్ సెంటర్స్ను కూడా తీసుకొని వచ్చి మరో 52,471 బెడ్లు కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా అందుబాటులో చేశాం అధ్యక్ష. ఈ కోవిడ్ కేర్ సెంటర్లలో మెడికల్ కేర్ ఇంప్రూవ్ చేయడం కోసం కూడా ఏకంగా 18,000 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను కూడా కొనుగోలు చేసి ఆ కోవిడ్ కేర్ సెంటర్లలో పెట్టడానికి కూడా చర్యలు కూడా ఇప్పటికే ఉపక్రమించాం అధ్యక్ష. కోవిడ్ వైద్యానికి అధ్యక్ష, కోవిడ్ వైద్యం ఆరోగ్యశ్రీలో పరిధిలోకి చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్న రాష్ట్రం బహుశా మందేనేమో అధ్యక్ష. మొట్టమొదటి రాష్ట్రం కూడా మందేనేమో అధ్యక్ష. ఇవాళ ప్రతిరోజు 25,000 మంది అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతా ఉన్నారు అధ్యక్ష. దగ్గర 25,000, 26,000 మంది అధ్యక్ష. కేవలం కోవిడ్ పైనే అధ్యక్ష, వేరేటి నేనేం మాట్లాడడంలా, ఉట్టి కోవిడ్ పైనే ఈ 14 నెలల కాలంలోనే అధ్యక్ష అక్షరాల 2,229 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వేరేటి నేనేం చెప్పడం లేదు అధ్యక్ష, ఉట్టి కోవిడ్ మీదనే చెప్తా ఉన్నా అధ్యక్ష. కొత్తగా బ్లాక్ ఫంగస్ వస్తోందంట అని చెప్పి కొత్తగా ఈ మధ్యకాలంలో మనం వినడం మొదలుపెట్టాం అధ్యక్ష. ఇది తెలిసిన వెంటనే అధ్యక్ష, దానివల్ల కూడా ఏ ఒక్క పేదవాడు కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి దాన్ని కూడా వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. తీసుకొని రావడమే కాకుండా అధ్యక్ష, దీనికోసం 18 హాస్పిటల్స్ అధ్యక్ష ఈ నెల 18వ తారీఖున 17 హాస్పిటల్స్ అధ్యక్ష నోటిఫై కూడా చేశాం. ఎక్కడైతే ఇవి వైద్యం ఫ్రీగా అందించబడుతుందో అని చెప్పి ఈ బ్లాక్ ఫంగస్కి సంబంధించి ఈ 17 హాస్పిటల్స్, ఈ 17 హాస్పిటల్స్ కూడా 18వ తారీఖున నోటిఫై కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఇంతకుముందు మన శ్రీనన్న అడిగినాడు నర్సరావుపేట, ఆ హాస్పిటల్స్ లిస్ట్ కూడా ఇక్కడ ఉంది శ్రీనన్న అధ్యక్ష. అదే మాదిరిగానే అధ్యక్ష ప్రతి అడుగులోనూ అధ్యక్ష కోవిడ్తో యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఈ కోవిడ్ హాస్పిటల్స్ను మనం తీసుకోవడమే కాకుండా మనం వాటిని నిర్వహణ బాధ్యత ఈ 649 హాస్పిటల్స్ మనం ఎంపానల్ చేసుకోవడమే కాకుండా అధ్యక్ష వాటిని పూర్తిగా కూడా బాగా నడిపించే పరిస్థితిలోకి తీసుకొని వచ్చేదానికోసం అక్షరాల అక్కడ ఆ హాస్పిటల్స్లో స్పెషలిస్టులను కానీ డాక్టర్లను కానీ
స్టాఫ్ నర్సులను కానీ టెక్నీషియన్లు కానీ ఇలా మొత్తంగా అధ్యక్ష 18,270 మందిని అధ్యక్ష మన రోల్స్లోకి తీసుకొని అక్కడ పెట్టి వైద్యం అందించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష 104 అని 1 పాయింట్ కమ్యూనికేషన్ కింద 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఏకంగా ఏమి కావాలన్నా కూడా కోవిడ్కి సంబంధించి పలికే పరిస్థితులకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు 104 అనే ఫోన్ నెంబర్కి అధ్యక్ష ఈ నెల 16వ తేదీ నాటికి వచ్చిన కాల్స్ 3,12,000 కాల్స్ వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష ఇలా కాల్స్ చేసిన వారిలో 60,634 మందికి అధ్యక్ష హాస్పిటల్స్లో అడ్మిషన్స్ కూడా ఇప్పించగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మరో 46,421 మందిని 21 మందికి పరీక్షలు కూడా ఈ 104 చేసిన దాంట్లో నుంచి పరీక్షలు కూడా చేయించగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఈ 104 నెంబరు కూడా స్పెసిఫిక్గా అడ్వైసులు ఇచ్చే దానికోసం హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరితో కూడా యోగక్షేమాల గురించి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఏదైనా అడ్వైస్ చేయడము, ఆ కేర్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అక్షరాల 680 స్పెషలిస్టులతో కలిపి మొత్తంగా 3,991 మంది డాక్టర్లు ఈ టెలివైద్యం కోసం పూర్తిగా ఈరోజు ఉపయోగపడతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇబ్బందులు రాకుండా జిల్లాలలో ఈరోజు ఆక్సిజన్ మానిటరింగ్ సెల్స్ను కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఆక్సిజన్కి సంబంధించిన కొరత ఏర్పడితే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి SOS మెసేజ్లు SOS కాల్స్ కూడా వాళ్ళు ఇచ్చేట్టుగా ఆ SOS కాల్స్ను ఇక్కడ మనం రాష్ట్ర లెవెల్లో ఉన్న మన కమిటీ దాన్ని అందుకొని వెంటనే స్పందించే విధంగా, వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా, వెంటనే ప్రోయాక్టివ్గా స్పందించే విధంగా కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, నేను ఈ రోజు ఇటువంటి రోజులు చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. నీళ్లు డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నాం, మినరల్ వాటర్ పేరుతో, ఇంకొకటి పేరుతో నీళ్లు కొనే రోజును చూస్తూ ఉన్నాం అనుకున్నా. కానీ నీళ్ల స్థాయి దాటిపోయి ఏకంగా గాలిని కూడా కొనే స్థాయిలోకి ఈరోజు మనం చూస్తామని ఏ రోజు కూడా అనుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఆక్సిజన్ తెప్పించేందుకు ఏకంగా విమానాలలో ఎంటీ ట్యాంకర్స్ను పంపించి ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు అధ్యక్ష 4 నుంచి 6 ట్యాంకర్లు ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేసి కేవలం సమయం తగ్గించేదానికోసం ఎంటీ ట్యాంకర్లను ఇక్కడ ఎయిర్లిఫ్ట్ చేస్తే అక్కడ ఆక్సిజన్ నింపి అక్కడి నుంచి మన ఇక్కడికి వచ్చేదానికి కనీసం ఇక్కడి నుంచి అక్కడికి పోయే సమయం అన్న తగ్గుతుంది అనే ఉద్దేశంతో రోజుకు 4 నుంచి 6 ట్యాంకర్లు ఎయిర్లిఫ్ట్ చేసి ఆక్సిజన్ను ఒరిస్సా నుంచి తెప్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. విదేశాల నుంచి సైతం షిప్స్లో ఆక్సిజన్ను, క్రయోజనిక్ ట్యాంకర్స్ను రెండింటినీ కూడా తెప్పిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందన్నా కూడా, ఎన్ని 100 కిలోమీటర్ల దూరంలో దొరుకుతూ ఉందని చెప్పినా కూడా, ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి ఏకంగా ఆక్సిజన్ కోసం ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తం గవర్నమెంట్లో ఉన్న యంత్రాంగాన్ని అంతా కూడా అధ్యక్ష. ఈ ఆక్సిజన్ కొరత ముందు రోజుల్లో కూడా, ఈరోజు కోవిడ్ను చూసాం, బహుశా రాబోయే తరాలు ఏం చూస్తాయో నాకు తెలియదు. కాబట్టి ఆ రాబోయే తరాలు కన్నా కనీసం రాబోయే రోజుల్లో కనీసం మంచి జరగాలన్న దృక్పథంతో పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే దానికోసం కూడా మన దగ్గర ఉన్న CHC స్థాయి దాకా కూడా అన్ని హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, కట్టబోయే టీచింగ్ హాస్పిటల్స్, ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, CHC స్థాయి దాకా కూడా మొత్తం 53 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కూడా పెట్టే కార్యక్రమానికి కూడా నాంది పలికాము. మరో 50 క్రయోజెనిక్ ట్యాంకర్లను తీసుకొచ్చే కార్యక్రమానికి కార్యాచరణ చేశాం అధ్యక్ష. 18,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, అంటే కోవిడ్ కేర్లో వాళ్ళ మనుషులను పెట్టి ఆ కోవిడ్ కేర్లో ఉన్న వాళ్లకు
5 లీటర్ల నుంచి 10 లీటర్లు అంటే మోడరేట్ కేసులకు ట్రీట్మెంట్కు ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా 18,500 కొనుగోలు చేసేదానికి కూడా కార్యాచరణ చేశాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. 10,000 డి టైప్ సిలిండర్స్ను కూడా కొనుగోలు చేసేదానికి ఆర్డర్లు ఇచ్చాం అధ్యక్ష. దాదాపుగా 309 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలోనే ఆర్డర్లు ఇచ్చాను. ఇవన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి అధ్యక్ష, ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్సు, నర్సులు, శానిటేషన్ వర్కర్సు, కలెక్టర్సు ఇలా అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి నిజంగా ఈరోజు మరణాల రేటును అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మంది కూడా ఒకటి అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా ఎందుకు ఈ మాట కూడా చెప్పవలసి వస్తూ ఉందనంటే అధ్యక్ష, ఇంతకుముందే నేను చెప్పాను, మనము మన దగ్గర Tier 1 సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు లేవు. మన దగ్గర సూపర్ సాఫిస్టికేటెడ్ హైటెక్ హాస్పిటల్స్ మన దగ్గర లేవు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేవు. మనము మనుషుల ప్రాణాలు కాపాడగలగాలి అని అంటే అది ఒకే ఒక పద్ధతిలో జరుగుతుంది. అదేమిటి అని అంటే ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే తప్పనిచ్చి ఇది జరగదు అనే ఉద్దేశంతో ఈ ఫాస్ట్గా ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కరు, వాలంటీర్ దగ్గర నుంచి కలెక్టరు, డాక్టర్లు, నర్సులు, పిహెచ్సి అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను అధ్యక్ష. ఈ సందర్భంగా సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్కి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది రిపీటెడ్గా వక్రీకరించడము, రిపీటెడ్గా దీని మీద తెలిసి కూడా అబద్ధాలు చెప్పడం, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అన్నది అధ్యక్ష ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, వ్యాక్సినేషన్ అన్నది ఈరోజు దేశంలో జనాభా ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్నవాళ్ళు దాదాపుగా దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోనే లెక్కలు చెప్పారు అధ్యక్ష. అంటే 26 కోట్లు ఇంటూ 2 డోసులు అంటే 52 కోట్ల డోసులు వాళ్ళ కోసమే కావాలి. అదే రకంగా ఒకసారి దేశవ్యాప్తంగా ఒకసారి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఉన్న మనుషులు ఎంతమంది అని చెప్పి చూస్తే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే వాళ్ళు కూడా 60 కోట్ల మంది ఉన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళకు 2 డోసులు ఇవ్వాలి అని అంటే 120 కోట్ల డోసులు కావాలి అధ్యక్ష. మరి వీళ్ళకు 120 కోట్లు, 45 ఏళ్ళు దాటిన వాళ్ళు మరో 52 కోట్ల డోసులు, అంటే రెండు కలిపితే దాదాపుగా 172 కోట్ల డోసులు మనకు అవసరమైతే మన దేశంలో వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష ఈ రోజుకి ఆశ్చర్యకరంగా కేవలం 7 కోట్ల డోసులు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఈరోజు మన దేశంలో ఉంది అధ్యక్ష. ఆ 7 కోట్లలో కూడా అధ్యక్ష 6 కోట్లు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోవిషీల్డ్ తయారు చేసే వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్కు 6 కోట్లు మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఉంటే 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంబంధించిన కోవాక్సిన్కి సంబంధించిన కెపాసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అధ్యక్ష. ఈ 7 కోట్ల డోసులు నెలకు మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ మన దేశానికి ఉంది అధ్యక్ష. కాబట్టే 172 కోట్లు దేశానికి అవసరమైతే ఇంతవరకు కూడా మన దేశంలో ఎంతమందికి తెలుసా అధ్యక్ష వ్యాక్సినేషన్ జరిగింది? కేవలం 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమే జరిగింది అధ్యక్ష ఇంతవరకు కూడా. అంటే 172 కోట్లలో 18 కోట్ల 40 లక్షలు అంటే హార్డ్లీ 11%, 11% కూడా ఇంతవరకు వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా జరగని పరిస్థితి. మరి అధ్యక్ష మన రాష్ట్రాన్ని గురించి వస్తే మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటని చెప్పి చూస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే
మన ఫ్రంట్ లైన్ వర్కర్స్తో కూడా కలుపుకుంటే అది 1,48,00,000. అంటే ఇంటూ 2 డోసులు అంటే దాదాపుగా 3 కోట్ల డోసులు. అదే రకంగా 45 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాలు పైబడి 45 సంవత్సరాల లోబడి ఎంతమంది ఉన్నారు అని అంటే అది కూడా కేవలం మరో 2 కోట్లు. అంటే వారికి కూడా 2 డోసులు అంటే మరో 4 కోట్లు. అంటే రాష్ట్రానికి సంబంధించి 18 సంవత్సరాలు పైచిలుకు వాళ్ళందరినీ కూడా వ్యాక్సినేట్ చేయాలి అని అంటే మనకు కావలసిన డోసులు 7 కోట్లు. 7 కోట్ల డోసుల్లో మనకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వగలిగింది అని అంటే 76,29,580. అంటే మళ్ళీ అదే 11%, మళ్ళీ అదే ఆ 10%. ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష, ఇది దేశ పరిస్థితి అధ్యక్ష. ఇవి వాస్తవాలు అవుతే ఈ వాస్తవాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, చాలామందికి ఈ వాస్తవాలు తెలుసు కూడా, కానీ రాజకీయం చేయాలి. వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు, వ్యాక్సిన్ వేయడం లేదు ఎందుకు, వ్యాక్సిన్లు కొనుక్కునేదానికి వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టే మనసు లేదు అని ఇటువంటివన్నీ కూడా కావాలని రాజకీయ నిందలు, రాజకీయ ఆరోపణలు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష? ఆ ఆరోపణలు చేసే వాళ్ళకందరికీ కూడా ఈ పరిస్థితి ఏమిటో తెలుసు అధ్యక్ష. కారణం ఏమిటంటే అధ్యక్ష, ఇదే రామోజీరావు గారు ఈనాడు గారు ఈ పేపర్లో రాస్తారు, ఇదే రామోజీరావు గారి కొడుకు వియ్యంకుడిదే ఈ భారత్ బయోటెక్. మరి చంద్రబాబు నాయుడు గారికి బంధువులు, రామోజీరావు గారికి కొడుకు సాక్షాత్ వియ్యంకుడు. మరి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏమిటో వాళ్ళకి తెలుసు కదా అధ్యక్ష. తెలిసి కూడా వ్యాక్సిన్ ఎందుకు వేయడం లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని ఏ రకంగా మాట్లాడతారు అధ్యక్ష? కమిషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడం లేదంటారు. అంటే ఇటువంటి మాటలు, ఇటువంటి వక్రీకరణలు, ఇటువంటి అబద్ధాలు కోవిడ్ సమయంలో వీళ్ళు చేస్తూ ఉన్న దుర్మార్గపు ఆరోపణలు చూసినప్పుడు మనసుకు కష్టం అనిపిస్తుంది అధ్యక్ష, మనసుకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి వాస్తవ పరిస్థితులు ఈరోజు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, వెంటనే మన ప్రభుత్వం, ఐ థింక్ మన ప్రభుత్వం ఇది ఫస్ట్ గవర్నమెంట్ అధ్యక్ష టు గో ఫర్ గ్లోబల్ టెండర్స్. వ్యాక్సిన్ ఎందుకనంటే దీనికి సొల్యూషన్ వ్యాక్సినే. అంటిల్ అన్లెస్ మన వాళ్లకు మనం మ్యాక్సిమం వ్యాక్సినేషన్ ఇప్పుడున్న 11% కాస్త కనీసం 50%, 60% మనం తీసుకొని పోగలిగితేనే హర్డ్ ఇమ్యూనిటీ కొద్దో గొప్ప కనిపిస్తుంది. కొద్దో గొప్ప మనము కోవిడ్లో నుంచి కాస్తో కూస్తో బయటపడే పరిస్థితులు వస్తాయి. కోవిడ్ నుంచి బయటపడాలి అని అంటే అధ్యక్ష, ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ వ్యాక్సినేషన్. అది ఫైనల్ సొల్యూషన్. ఈ వ్యాక్సినేషన్ జరిగేదాకా కోవిడ్తో మనం కలిసి బతకాల్సింది అన్న నిజాన్ని మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఒకటే సొల్యూషన్, మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు బాగా కడుక్కోవడం. ఇవి మన జీవన శైలి కూడా కావాల్సిన పరిస్థితులే అధ్యక్ష. వేరే గత్యంతరం లేదు. టిల్ సచ్ టైం వ్యాక్సినేషన్ ఇస్ ఫుల్లీ డన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష మన ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచింది అధ్యక్ష. ఈ జూన్ 3వ తారీఖున ఆ టెండర్లకు సంబంధించి కూడా ఫైనల్ బిడ్స్ కూడా వస్తాయి అధ్యక్ష, ఈ జూన్ 3వ తారీఖున కూడా అధ్యక్ష. గ్లోబల్ టెండర్లు కూడా పోయిన అతి తక్కువ రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రాల జాబితాలలో మన పేరు పైన ఎక్కడో ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉచితంగా కూడా ఇస్తాం అధ్యక్ష. దేవుడు ఆశీర్వదించి మన అందరి ఈ టెండర్లలో మనకు సప్లై చేసే పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు రావడం, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఆమోదం తెలపడం. ఎందుకనంటే ఈ వ్యాక్సినేషన్లు కోవిడ్ సమయంలో మొత్తం వ్యాక్సినేషన్లు, కోవిడ్కి సంబంధించిన మందులు, కోవిడ్కి సంబంధించిన ఆక్సిజన్ సప్లై, ఇవన్నీ కూడా ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఏవీ లేవు అధ్యక్ష. అన్నీ కూడా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోటా పద్ధతిలో కేటాయిస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎంతైతే ఇస్తారో ఆ మేరకు మాత్రమే మనకు అందుతాయి అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఈ వాస్తవాలు తెలిసి కూడా ఎవరైనా అబద్ధాలు చెబుతూ నిందలు వేయాలి అని అనుకుంటే ఇంకా దానికి మనం ఎవరు మేము చేయలేము అధ్యక్ష. కానీ వాస్తవాలు అయితే ఇవి అధ్యక్ష. అధ్యక్ష, దేవుడు ఆశీర్వదించి మనం
ఈ వ్యాక్సిన్లు గ్లోబల్ టెండర్లలో మనకు సప్లై చేసేదానికి ముందుకొచ్చిన వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతులన్నీ కూడా తీసుకొని త్వరలోనే వాళ్ళందరూ కూడా మనకు అందుబాటులోకి వ్యాక్సిన్ తీసుకొస్తే మన అందరికీ కూడా ఇంకా వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ చేసే కార్యక్రమం అడుగులు ముందుకు వేయగలుగుతాం అధ్యక్ష. దేవుడు దయతో అడుగులు ఫాస్ట్గా ముందుకు వేయగలుగుతామని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్ష, మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు అని అంటే 45 ఏళ్ళు పైచిలుకు ఉన్న వాళ్ళు మోర్ వల్నరబుల్ దెన్ 18 ఏళ్ళ 19 ఏళ్ళ పిల్లోడు. ఒకవైపున 18 ఏళ్ళ పిల్లోనికి 19 ఏళ్ళ పిల్లోనికి వ్యాక్సిన్ ఇస్తూ మరోవైపున 70 ఏళ్ళ ముసలాయన నాకు వ్యాక్సిన్ ఇంకా అందలేదు అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం చూసినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష? ఉన్నవి తక్కువగా ఇంతే ఉన్నప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? అటువంటి సంశయమైన పరిస్థితుల్లో మొట్టమొదట 45 సంవత్సరాలు వాళ్ళు దాటిన వాళ్ళు మోర్ వల్నరబుల్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ వాళ్ళది అయిపోయి చేస్తాం. వాళ్ళది అయిపోయి చేసిన తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం పెరగడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా ఉచితంగా చేయిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా సభలో చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష మనసుతో బాధ్యతతో చేశాం అధ్యక్ష. ఆదాయం తగ్గుతున్న ఆరోగ్యం ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఈ రకంగా అడుగులన్నీ కూడా ఎక్కడా కూడా తప్పులు జరిగే అవకాశం లేకుండా చిత్తశుద్ధితో అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష, ఇన్ని అడుగులు వేస్తూ ఉన్నా కూడా మరణాలను కొన్ని చోట్ల నివారించలేకపోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఒకసారి చూసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ టైం కోవిడ్ సెకండ్ వేవ్లో ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అని అంటే కుటుంబంలో ఒకరికి వచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చేస్తూ ఉంది. కొన్ని సందర్భాలలో అయితే పాపం చిన్నపిల్లలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోవిడ్లో వచ్చి చనిపోయిన ఘటనలు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. అది చూసినప్పుడు నాకు కూడా చాలా మనసు కష్టం అనిపించి వెంటనే ఆ పిల్లల కోసం, అటువంటి పిల్లల కోసం ఎవరైతే తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో కోవిడ్ వల్ల, అటువంటి పిల్లల కోసం 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి కనీసం ఆ వడ్డీ అన్న ఆ పిల్లలకు నెలలా వచ్చేట్టుగా చేస్తే ఆ వడ్డీతో ఆ పిల్లలు బతికేస్తారు. ఆ తర్వాత ఆ 10 లక్షలు వాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఫైనాన్స్ వాళ్ళని కూడా మాట్లాడి ఆ స్కీమ్ను ఫైనలైజ్ చేసి కూడా వాళ్ళ పేరుతో డిపాజిట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ఇవాళ మన పరిస్థితి ఏమిటి, కోవిడ్ వేళ మన వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అన్నది కూడా మనం దేశానికి మొత్తం అర్థమయ్యే విధంగా మనం వ్యాక్సినేషన్ చేసి చూపించాం. మొన్న ఈ మధ్యకాలంలోనే వ్యాక్సినేషన్ పండుగ కింద జరపమని ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఏకంగా 6,26,000 మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేసి ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి చూపించగలిగాం అధ్యక్ష. ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి మనం చూపించగలిగాం కాబట్టి ఆ 6 లక్షల నుంచి 6 లక్షల కెపాసిటీ మాది పైన మేము వ్యాక్సినేషన్ ఒక్క రోజులో వేసే కెపాసిటీ మాకుంది. 6 లక్షల నుంచి 10 లక్షల వ్యాక్సిన్లు కూడా మేము వేయగలుగుతాము, మాకు వ్యాక్సిన్లు ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తులు చేస్తూ ప్రతి సందర్భంలోనూ కూడా ప్రధానమంత్రి గారికి లేఖలు రాస్తూ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా ఏ రకంగా ఆరోపణలు ఏ రకంగా ఈ వేలెత్తి చూపించే ప్రయత్నాలు ఏదైతే చేస్తా ఉన్నారో అధ్యక్ష, ఇదే మాదిరిగా మనము చేయొచ్చు అధ్యక్ష. ఇదే మాదిరిగా మనం కూడా అన్నీ బాగా జరిగితే నా వల్లే జరిగాయని, అన్నీ బాగా జరగలేదు అని అనుకో వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపించి వాళ్ళ వల్ల నేను సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పి మనము చేయొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఈ కోవిడ్ సమయంలో మనం ఎవరి మీదనో వేలెత్తి చూపించి సాధించేది ఏముంది అధ్యక్ష?
కోవిడ్ సమయంలో అందరం కలవాలి. తప్పులు ఏదైనా ఒకటో ఆరో ఎవరి వల్ల జరిగింటే ఇక్కడ కానీ అక్కడ కానీ లేకపోతే ఇంకా పై స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ ఎక్కడ జరిగినా కూడా ఆ తప్పులు జరిగిపోయాయి. జరిగిన తప్పులను మనం వేలెత్తి చూపించి నువ్వు తప్పు చేసావు అని చెప్పి అనడంలో ఏం సాధించగలుగుతాం? అందరం కూడా మనుషులమే. తప్పులు ఎక్కడో జరిగిండొచ్చు. జరిగిన తప్పులను ఏలెత్తి చూపించడం కాకుండా ఒకరు ప్రోత్సహించడం నేర్చుకోవాలి. ఒకరిని ఒకరు మద్దతు తెలపడం నేర్చుకోవాలి. కోవిడ్ సమయంలో దేశం మొత్తమే కాదు అధ్యక్ష, ప్రపంచం మొత్తం కోవిడ్ సమయంలో మనల్ని చూస్తూ ఉంది. మనం ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాం, ఏ రకంగా ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ ఏ రకంగా ముందడుగులు వేస్తూ ఉన్నాం అనేది దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం మనల్ని చూస్తూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో నేను మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియాని కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాన్ని కానీ వీళ్ళిద్దరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఈ మాదిరిగా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే వార్తలు కానీ అసత్య వార్తలు కానీ అర్ధసత్యాలు కానీ అపోహలు కానీ ఇలాంటివి ఇలాంటివన్నీ కూడా ప్రసారం చేసి ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి నిలబడే ప్రాణాన్ని కూడా ఆడే గుండెను కూడా ఆపేయకండి అని చెప్పి వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక కోవిడ్కి సంబంధించి ఈ మాదిరిగా వీళ్ళను రిక్వెస్ట్ చేస్తూ చివరికి వీళ్ళ ఆలోచనలకే విడిచిపెడతా ఉన్న అధ్యక్ష వీళ్ళు ఏం చేస్తారు అనేది. ఇక దీన్ని ముందుకు తీసుకొని పోతూ అధ్యక్ష ఇంకా 2-3 విషయాలు కూడా చెప్పాలి అధ్యక్ష. ఇంకా మిగతా విషయాలకు వచ్చి చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2019 వరకు అధ్యక్ష రాజకీయ వ్యవస్థ ఏ మాదిరిగా ఉంది అని చెప్పి ఒకసారి గమనించినట్లు అడిగితే అధ్యక్ష, ఎన్నికల మేనిఫెస్టో అంటే అది కేవలం ప్రలోభాలు, అబద్ధాలు ఇవి మాత్రం చెప్పే ఒక గొప్ప పుస్తకంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకం చెత్తబుట్టలేకి పడేసే పరిస్థితిలోనే ఉండేది అధ్యక్ష. గర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళ మాదిరి నాకు వయసు ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి 40 ఏళ్ళ నాకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, కానీ గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, చిత్తశుద్ధితో నిజాయితీగా పరిపాలన చేస్తా ఉన్నాను అని సగర్వంగా చెప్తా ఉన్నాను. మీకు అదే అడ్వాంటేజ్ అధ్యక్ష. మేనిఫెస్టోను అధ్యక్ష భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావిస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మేనిఫెస్టోకు సంబంధించి అధ్యక్ష ఈ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకమునిపే సగర్వంగా కూడా చెప్పగలుగుతున్న అధ్యక్ష, ఇంతటి కోవిడ్ కష్టాల్లో కూడా 129 వాగ్దానాలకు 107 వాగ్దానాలు పూర్తిగా అమలు చేశాం అధ్యక్ష. మరో 14 వాగ్దానాలు అమలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయి అధ్యక్ష. కేవలం 8 వాగ్దానాలు మాత్రమే ఇంకా చేయాల్సిన ఉన్నవి అధ్యక్ష. అంటే మేనిఫెస్టోలో 94.5% వాగ్దానాలను 2 ఏళ్ల కాలంలోనే పూర్తి కాకమునిపై నెరవేర్చామని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇదే మాదిరిగానే అధ్యక్ష ఇంతకుముందు నేను చెప్పా, వాళ్ళ మాదిరి నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి నాకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, వాళ్ళ మాదిరి నాకు ఎల్లో మీడియా మద్దతు కూడా ఉండకపోవచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, ఈ 23 నెలల పాలనలో అధ్యక్ష కులం చూడలేదు అధ్యక్ష, మతం చూడలేదు అధ్యక్ష, ప్రాంతం చూడలేదు అధ్యక్ష, చివరికి రాజకీయాలు చూడలేదు, పార్టీలు కూడా చూడలేదు అధ్యక్ష. చిత్తశుద్ధితో అర్హత ఉంటే చాలు, నాకు ఓటు వేయని వ్యక్తికైనా సరే ఖచ్చితంగా మంచి జరిగే పరిస్థితి ఉంటే మంచి జరగాలి అని చెప్పి జరిగించినానని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మంచి జరిగించడమే కాదు అధ్యక్ష, ప్రతి అడుగులోనూ కూడా ఆలోచనలు ముందు తరానికి, రాబోయే మన తరానికి కూడా మంచి జరగాలి అనే అభివృద్ధి అంటే ఏమిటి అని చెప్పి కూడా చూపించే కార్యక్రమం చేశాం అధ్యక్ష. అధ్యక్ష అభివృద్ధి అంటే మామూలుగా
అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? చాలామంది అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. 4 బిల్డింగ్లు కనపడితే అదే అభివృద్ధి అంటారు. కానీ అభివృద్ధి అంటే అది కాదు అధ్యక్ష. నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది అన్న నమ్మకం కలిగించగలిగితే, అన్న హోప్ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ తరం పిల్లలు అధ్యక్ష ఎదిగిన తర్వాత రాబోయే కాలంలో అప్పటి ప్రపంచంలో ఎదుర్కోబోయే సవాళ్ళను దృష్టిలో ఉంచుకొని విద్యా వ్యవస్థలో మార్పులు సమూలంగా చేశామని సందర్భంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటంటే అధ్యక్ష, శిథిలావస్థలో ఉన్న స్కూల్ రూపురేఖలు మార్చడం, దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, దశాబ్దాలు గడుస్తూ ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకు ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులైతేనేమి, సిబిఎస్ఈ అయితేనేమి, నాడు నేడు అయితే అని అధ్యక్ష, గోరుముద్ద అయితేనేమి అధ్యక్ష, ఇలా అనేక పథకాలతో విద్యారంగాన్ని రూపురేఖలు కూడా మారుస్తూ ఉన్నాం అధ్యక్ష. అన్నిటికన్నా గొప్పది ఆ పథకాలలో అమ్మఒడి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మహిళా సాధికారత అధ్యక్ష. అభివృద్ధి అంటే ఏంటి అధ్యక్ష? అభివృద్ధి అంటే ఒక మహిళ, ఒక అక్క, ఒక చెల్లి అర్ధరాత్రి వేళ ఎటువంటి భయము లేకుండా నడుచుకొని పోగలిగే రోజున దాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా, అభివృద్ధి చెందిన ప్రదేశంగా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మహిళా సాధికారత చరిత్రలో అధ్యక్ష దేశంలో కని విని ఎరగని విధంగా అధ్యక్ష, ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా అధ్యక్ష ఈరోజు మహిళా సాధికారత మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఆ అక్కలకు తమ్ముడిగా, ఆ చెల్లెమ్మలకు అన్నగా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, ఒక వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, ఒక 0 వడ్డీ పథకం అయితేనేమి అధ్యక్ష, లేకపోతే 30 లక్షల ఇళ్ల పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం అయితేనేమి అధ్యక్ష, చివరకు 50% రిజర్వేషన్స్ చట్టం ద్వారా మహిళలకు వర్తింపజేసే చట్టాలు అయితేనేమి అధ్యక్ష, ఇవన్నిటి ద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ ఎదిగేట్టుగా శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏంటంటే అధ్యక్ష, అభివృద్ధి అంటే కాళ్ళరిగేలా లంచాలిస్తూ తిరిగిన రికమెండేషన్స్ పెట్టిన లంచాలు ఇచ్చిన కాళ్ళరిగే వాళ్ళు తిరిగే పరిస్థితి నుంచి అలా పరిస్థితి ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు అధ్యక్ష. లేదా ఏమీ లేకుండా, ఒక పైసా లంచం లేకుండా, ఒక సిఫార్సు లేకుండా, ఒక రికమెండేషన్ లేకుండా అదే గ్రామంలోనే వాళ్ళ ఇంటి దగ్గరికే తలుపు తట్టి నేరుగా పథకం వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తే దాన్ని అభివృద్ధి అంటారా అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అధ్యక్ష. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్లు తీసుకొచ్చాం. ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. 50 ఇళ్లకు ఒక మనిషిని ఇచ్చి అదే కుటుంబాలలో నుంచి ఒక మనిషి 50 ఇళ్లకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. లంచం లేదు, వివక్ష లేదు. నేరుగా ప్రతి పథకం కూడా తలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళ దగ్గరికే పథకాలంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకు అందుతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి అంటే ఏమిటి అధ్యక్ష? 62% ఈరోజు దేశంలో, ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కడ అధ్యక్ష బతుకుతున్నారు? వ్యవసాయం మీద బతుకుతున్నారు. 62% జనాభా. ఆ 62% జనాభా ఎలా బతుకుతున్నారు, వాళ్ళ బతుకులు మారాయా లేదా అన్నది తెలుసుకోకుండా, వాళ్ళ బతుకులు మార్చకుండా 4 బిల్డింగులు కట్టేస్తే అదే అభివృద్ధి అని అంటే ఎట్లా అవుతుంది అధ్యక్ష? అభివృద్ధి అంటే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అధ్యక్ష. అది తెలిసి ఆ గ్రామాలలోనే
రైతు అనేవానికి చెయ్యి పట్టుకొని నడిపించేదానికి దిశగా అడుగులు వేస్తూ విత్తనం దగ్గర నుంచి ఆ రైతు పంట అమ్మకం వరకు కూడా ఆ రైతుకు తోడుగా నిలబడుతూ ఆర్బీకే కేంద్రాలు నేరుగా గ్రామంలోనే పెట్టి కల్తీ లేని విత్తనాల దగ్గర నుంచి, కల్తీ లేని పెస్టిసైడ్స్ దగ్గర నుంచి, కల్తీ లేని ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి వాళ్ళకి సప్లై చేయడమే కాకుండా రైతు అనేవానికి పంట వేసేటప్పుడు ఇన్పుట్ కింద రైతు భరోసా సొమ్ముతో ఆదుకోవడం దగ్గర నుంచి, రైతు విత్తనం వేసిన తర్వాత విత్తనం అమ్ముకునేటప్పుడు నష్టపోకుండా ఆర్బీకేల ద్వారా చెయ్యి పట్టుకొని ఆ విత్తనం కొనుగోలులో కూడా తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, మొన్న జరిగిన తిరుపతి ఉప ఎన్నికలు కానీ, ఇలా ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష, కాబట్టే దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఒకే ఒక జెండా ఎగిరింది అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళంతా కూడా కుట్రలు బన్ని పంచాయతీ కార్యాలయాల మీద నీలము ఆకుపచ్చ రంగుల్ని తుడిచివేయగలిగారు కానీ కుట్రలు పన్ని, కానీ అధ్యక్ష జనం గుండెల్లో ఉన్న ఆ రంగుల్ని మాత్రం ఎవడూ తుడిచివేయలేకపోయారు. చివరికి అధ్యక్ష ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలంటే కూడా కనీసం మొహం చెల్లని విధంగా ప్రతిపక్షాన్ని ప్రజలే తుడిచేశారు అధ్యక్ష. అధ్యక్ష, సంక్షేమ పథకాలంటే అధ్యక్ష ఇంతకుముందు అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు, ఎలా తెచ్చుకోవాలనో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష ఇంతకుముందు సంక్షేమ పథకాలంటే. ఆ పరిస్థితిని ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ పరిస్థితిని ఇవాళ పూర్తిగా మార్చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఏడాది అధ్యక్ష తెలుగు సంవత్సరాది నుంచి వచ్చే మార్చి వరకు ఏ నెలలో ఏ పథకం అమలవుతుందో ప్రజల ముందు ఉంచడం ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి సందిగ్ధత లేకుండా క్యాలెండర్గా ఇచ్చాం అధ్యక్ష. ఇందులో అధ్యక్ష ఏప్రిల్ మే మాసాలకు సంబంధించిన పథకాలు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే లబ్ధిదారులకు అందాయి అధ్యక్ష. ఇక జూన్ నుంచి పథకాలు కూడా ఆయా తేదీలలో అర్హులందరికీ కూడా అందబోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు బడ్జెట్ సందర్భంగా ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ కూడా ఒక్కసారి చదివి కూడా వినిపిస్తాను అధ్యక్ష. మీ ద్వారా ప్రజలందరికీ కూడా పండగలకు డేట్లు ఏ మాదిరిగా రాసుకుంటారో, ఏ నెలలో ఏ పండగకు వస్తుందో తెలుసుకుంటారో, అదే మాదిరిగా దేవుడు దయతో ఈరోజు వాళ్ళ బిడ్డ ఇచ్చే ఈ పథకాలు పలానా నెలలో వస్తాయి అని అంటే కూడా వాళ్ళు కూడా ఖచ్చితంగా జగన్ చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నెలలో వస్తాయి అన్న నమ్మకంతో వాళ్ళు ఉండగలుగుతారు అధ్యక్ష. ఏప్రిల్ నెలలో అధ్యక్ష జగనన్న వసతి దీవెన మొదటి విడత, జగనన్న విద్యా దీవెన మొదటి విడత, రైతులకు 0 వడ్డీ 2019కి సంబంధించిన రబీ పంటకు, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్ఆర్ 0 వడ్డీ చెల్లింపులు, ఇవన్నీ ఏప్రిల్ మాసంలో చెప్పిన ప్రకారం క్యాలెండర్లో చెప్పిన ప్రకారం చేయగలిగాం అధ్యక్ష దేవుడి దయతో. మే మాసంలో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా మొదటి విడత సొమ్ము రైతులకు ఇవ్వగలిగాం అధ్యక్ష. దాదాపుగా 50 లక్షల పైచిలకు మంది రైతులకు. మత్స్యకార భరోసా సొమ్మును కూడా రైతులకు మొన్ననే ఇవ్వగలిగాం అధ్యక్ష దేవుడి దయతో. ఇక మే 25వ తారీఖున వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా ఖరీఫ్ 2020కి సంబంధించిన సొమ్ము దాదాపుగా మరో 2,000 కోట్లు అటు ఇటుగా, అది కూడా 25వ తారీఖున మే మాసంలో ఇవ్వబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రాం ఉంది అధ్యక్ష, వైఎస్ఆర్ వాహనమిత్ర ప్రోగ్రాం ఉంది అధ్యక్ష, జగనన్న తోడు బ్యాలెన్స్ కూడా అమౌంట్స్ కూడా ఏదైతే 10 లక్షల మందికి 10,000 రూపాయలు వడ్డీ లేకుండా బ్యాంకులతో రుణాలు ఇప్పించే కార్యక్రమం, వడ్డీ భారం మన ప్రభుత్వమే కట్టే కార్యక్రమం జగనన్న తోడుకు సంబంధించి దాదాపుగా 9 లక్షల చిల్లర మంది అప్లై చేసుకుంటే అందులో 5 లక్షల చిల్లర మందికి ఇవ్వడం జరిగింది. ఇంకొక 3 లక్షల
60,000 మందో పెండింగ్లో ఉండగా వాళ్ళది కూడా మనం బ్యాంకులతో అరేంజ్మెంట్ చేసి వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా ఈ నెలలోనే పెట్టుకున్నాం అధ్యక్ష వాటికి కూడా. కాబట్టి జూన్ మాసంలో జగనన్న తోడు బ్యాలెన్స్ కార్యక్రమం ఫస్ట్ ప్రోగ్రామ్ అవుతుంది. వైఎస్ఆర్ వాహనమిత్ర సెకండ్ ప్రోగ్రామ్ అవుతుంది. చేయూత థర్డ్ ప్రోగ్రామ్ అవుతుంది అధ్యక్ష. ఇది జూన్ మాసంలో జరుగుతుంది అధ్యక్ష. ఇలా డేట్లు ఎంత 7వ తారీఖు, 8వ తారీఖు ఒకటి, 8వ తారీఖున జగనన్న తోడు బ్యాలెన్స్ అధ్యక్ష. అదే మాదిరిగా ప్రతి మంగళవారం అధ్యక్ష, జూన్ 8 ఒక మంగళవారం అయితే దాని తర్వాత మంగళవారం వాహనమిత్ర, దాని తర్వాత మంగళవారం వైఎస్ఆర్ చేయూత అధ్యక్ష. జూన్ 8, జూన్ 15, జూన్ 15న, జూన్ 22న. జూన్ 8న జగనన్న తోడు, జూన్ 15న వాహనమిత్ర, జూన్ 22 చేయూత అధ్యక్ష. జూలైలో అధ్యక్ష జగనన్న విద్యా దీవెన 2వ విడత, వైఎస్ఆర్ కాపు నేస్తం, విద్యా కానుక ఈ 3 జూలై మాసంలో అధ్యక్ష. ఆగస్టు మాసంలో రైతులకు 0 వడ్డీ చెల్లింపులు 2020కి సంబంధించిన ఖరీఫ్ అధ్యక్ష. ఆగస్టులోనే ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లకు పారిశ్రామిక రాయితీల అధ్యక్ష. వైఎస్ఆర్ నేతన్న నేస్తం అధ్యక్ష. ఆగ్రి గోల్డ్ బాధితులకు చెల్లింపుల అధ్యక్ష బ్యాలెన్స్. ఇది ఆగస్టు మాసం అధ్యక్ష. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా అధ్యక్ష. అక్టోబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత అధ్యక్ష. జగనన్న చేదోడు అధ్యక్ష. రజకులు, దర్జీలు, నాయి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమం. నవంబర్లో అధ్యక్ష వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఇది ఈ సంవత్సరం తెస్తా ఉన్న కొత్త పథకం అధ్యక్ష. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా వారి కష్టాలకు కూడా 45,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేట్టుగా, 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చేట్టుగా ఈ కార్యక్రమాన్ని కూడా రూపొందించాను అధ్యక్ష. ఇది కూడా ఆ అగ్రవర్ణాల అక్కలకు ఇచ్చే కార్యక్రమం అధ్యక్ష. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ఆ అక్కలకు తోడుగా ఉండేందుకు అధ్యక్ష. అధ్యక్ష డిసెంబర్లో అధ్యక్ష జగనన్న వసతి దీవెన 2వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే జగనన్న విద్యా దీవెన 3వ విడత అధ్యక్ష. డిసెంబర్లోనే వైఎస్ఆర్ లానేస్తం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. జనవరిలో అధ్యక్ష పెన్షన్ 2,250 నుంచి 2,500 పెంచుతూ ఇంప్లిమెంటేషన్ జనవరిలో జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే జగనన్న అమ్మఒడి జరుగుతుంది అధ్యక్ష. అదే జనవరిలోనే వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత కూడా అదే జనవరిలోనే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. ఫిబ్రవరిలో అధ్యక్ష జగనన్న విద్యా దీవెన 4వ విడత కూడా ఫిబ్రవరిలో జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ అధ్యక్ష. నెలల కరంగా డేట్లు ఇచ్చి పలాని నెలలో పలాని ప్రోగ్రాం పలాని డేట్కి ఇస్తున్నాము అని చెప్పి దేవుడి దయతో ప్రజలందరి దీవెనలతో ఒక క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇవి కాకుండా రెగ్యులర్గా ఏవైతే కార్యక్రమాలు అమలవుతున్నాయో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం, జగనన్న గోరుముద్ద, రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా పగటిపూటే, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవి ఎలాగూ రొటీన్గా అమలు అవుతున్నాయి, అవి అమలు అవుతాయి కూడా అధ్యక్ష. అధ్యక్ష ఈ 2 ఏళ్ల పాలనలో అధ్యక్ష ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనారిటీలకు కానీ పేద మధ్యతరగతి వర్గాల కోసం గట్టిగా నిలబడ్డాము అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు,
బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులుగా చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ పేద వర్గాలకు అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష ఈ 23 నెలల కాలంలో అధ్యక్ష ఈ 24 నెలలు 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది. ఈ 23 నెలల చిల్లర కాలంలో అధ్యక్ష సంక్షేమము అభివృద్ధిలో భాగంగా హ్యూమన్ క్యాపిటల్గా అధ్యక్ష దాదాపు 93,708 కోట్ల అధ్యక్ష. ఐ రిపీట్ అధ్యక్ష 93,708 కోట్ల అధ్యక్ష కేవలం బటన్ ఇలా నొక్కి నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి పోయినాయి అధ్యక్ష. ఇటువంటి పేదవాళ్ళ అకౌంట్లలోకి అందరికీ కూడా నేరుగా పోయిన సొమ్ము 93,708 కోట్ల అధ్యక్ష. ఎక్కడా కూడా లంచాలు లేవు అధ్యక్ష, ఎక్కడా కూడా వివక్ష లేదు అధ్యక్ష, ఎక్కడా కూడా రాజకీయ జోక్యం కూడా లేదు అధ్యక్ష. బటన్ నొక్కిన వెంటనే నేరుగా పోతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇది కాక అధ్యక్ష మరో 31,714 కోట్ల అధ్యక్ష పరోక్ష లబ్ధి ద్వారా, అంటే ఇంతకుముందు నేను చెప్పిన ఈ గోరు ముద్దలు, సంపూర్ణ పోషణాలు, 9 గంటల రైతులకు ఉచిత విద్యుత్తు, వీరన్నిటి ద్వారా అధ్యక్ష 31,714 కోట్ల అధ్యక్ష. మొత్తంగా 1,25,000 కోట్ల ప్రజల 1,25,000 కోట్ల అధ్యక్ష ప్రజలకు నేరుగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజలకు అందించగలిగామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. అవ్వా తాతలు, అక్క చెల్లెమ్మలు, చదువుకునే పిల్లలు ఇలా ప్రతి ఒక్కరి కోసం అందించిన ఈ డబ్బు అనుకోని ఆపదగా వచ్చిన ఈ కోవిడ్ కాలంలో అధ్యక్ష ఆదాయాలు లేని, ఆదాయాలు తగ్గిన కుటుంబాలకు శ్రీరామ రక్షణగా నిలబడింది అని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష కులాలు మతాలు మధ్య మంటలు పెట్టాలని ప్రయత్నించిన చీకటి శక్తుల్ని కట్టగట్టి అందరూ కూడా ప్రజలు ఓడించారు అధ్యక్ష. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఆప్యాయత ప్రతి ఎన్నికల్లోనూ చూపించారు అని చెప్పి కూడా సంతోషంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ అన్ని విజయాలన్నీ కూడా అధ్యక్ష ఇవన్నీ కూడా మా విజయాలు అని చెప్పి మేము చెప్పుకోము అధ్యక్ష. ఎందుకనంటే నేను ఎప్పుడు కూడా ఒకటే నమ్ముతాను, మన మంత్రులందరికీ కూడా నేను అదే మాట చెప్తాను, మన ఎమ్మెల్యేలందరికీ కూడా అదే మాట చెప్తాను, ఎదిగే కొద్దీ మనం ఒదగాలి అని. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఏదేదో ముఖ్యమంత్రి స్థానం అని అనుకోవాల్సిన పనుల, మంత్రుల స్థానంలో ఉంటే ఏదేదో మంత్రి స్థానం పెద్దది అని అనుకోవాల్సిన పనుల. మన స్థానాలన్నీ కూడా ఏమిటి అని అంటే మనం ప్రజలకు సేవకులం అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా, నాతో సహా అందరూ కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకునే పని చేయాలి అని చెప్తూ నేను కూడా గుర్తు పెట్టుకుని అలా పని చేస్తాను అని చెప్పి కూడా చెప్తాను అని కూడా చెబుతూ రాష్ట్రానికి బడ్జెట్ వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ప్రజలందరికీ కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. The question is that the following motion moved by Sri Srikanth Reddy is before the House. That an address be presented to the governors as follows. That the member of Andhra Pradesh Legislative Assembly assembled in the 6th session are deeply grateful to the Honorable Governor for the address which he has been pleased to deliver to the Legislative Assembly 20th/5/2021. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes have it, the motion is adopted.
I request that the Minister for Finance and Legislative Affairs to move all the demands on behalf of Honorable Chief Minister and all the ministers. I request that the government be granted a sum not exceeding rupees 93 crores 28 lakhs 74,000 under demand number 1, State Legislature. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 38 crores 31 lakhs 30,000 under demand number 2, Governor and Council of Ministers. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 706 crores 69 lakhs 97,000 under demand number 3, Administration of Justice. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 813 crores 99 lakhs 72,000 under demand number 4, General Administration Elections. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 6,759 crores 6 lakhs 44,000 under demand number 5, Revenue Registration and Relief. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 126 crores 52 lakhs 19,000 under demand number 6, Excise Administration. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 355 crores 58 lakhs 81,000 under demand number 7, Commercial Taxes Administration. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 295 crores 92 lakhs 3,000 under demand number 8, Transport Administration. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 23,991 crores 56 lakhs 26,000 under demand number 9, Fiscal Administration, Planning, Surveys and Statistics. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 7,039 crores 17 lakhs 54,000 under demand number 10, Home Administration. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 7,612 crores 66 lakhs 19,000 under demand number 11, Roads and Buildings. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 24,624 crores 21 lakhs 87,000 under demand number 12, School Education. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 1,973 crores 15 lakhs 77,000 under demand number 13, Higher Education. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 899 crores 30 lakhs 85,000 under demand number 14, Skill Development and Training. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 170 crores 63 lakhs 37,000 under demand number 15, Sports and Youth Services. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 13,830 crores 33 lakhs 89,000 under demand number 16, Medical and Health. Adhyaksha, I request that the government be granted a sum not exceeding rupees 8,727 crores 7 lakhs 82,000 under demand number 17, Municipal Administration and Urban Development. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 4,715 crores 1 lakh 78,000 under demand number 18, Housing. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 274 crores 51 lakhs 88,000 under demand number 19, Information and Public Relations. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 711 crores 87 lakhs 64,000 under demand number 20, Labour, Factories, Boilers and Insurance Medical Services. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 5,608 crores 25 lakhs 17,000 under demand number 21, Social Welfare. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 2,548 crores 37 lakhs 65,000 under demand number 22, Tribal Welfare. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 18,296 crores 34 lakhs 25,000 under demand number 23, Backward Classes Welfare. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 1,434 crores and 45,000 under demand number 24, Minority Welfare. Speaker sir, I request that the government be granted a sum not exceeding rupees 4,301 crores 52 lakhs 8,000 under demand number 25, Women, Child and Disabled Welfare.
Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 270 crores 38 lakhs 78,000 under demand number 26, administration of religious endowments. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 10,907 crores 77 lakhs 22,000 under demand number 27, agriculture. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 1,511 crores 51 lakhs 52,000 under demand number 28, animal husbandry and fisheries. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 806 crores 46 lakhs 72,000 under demand number 29, forest, science, technology and environment. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 303 crores 3 lakhs 65,000 under demand number 30, cooperation. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 12,338 crores 85 lakhs 87,000 under demand number 31, Panchayat Raj. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 6,573 crores 11 lakhs 24,000 under demand number 32, rural development. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 12,435 crores 59 lakhs 34,000 under demand number 33, major and medium irrigation. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 805 crores 19 lakhs 22,000 under demand number 34, minor irrigation. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 6,642 crores 40 lakhs 37,000 under demand number 35, energy. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 3,673 crores 34 lakhs 49,000 under demand number 36, industries and commerce, infrastructure and investment. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 114 crores 45 lakhs 38,000 under demand number 37, tourism, art and culture. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 3,695 crores 89 lakhs 87,000 under demand number 38, civil supplies administration. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 207 crores 88 lakhs 66,000 under demand number 39, information technology, electronics and communications. Speaker, sir, I request that the government be granted a sum not exceeding rupees 1 crore 56 lakhs 35,000 under demand number 40, public enterprises. The question is that the government be granted a sum not exceeding rupees 93 crores 28 lakhs 74,000 under demand number 1, state legislature. That the government be granted a sum not exceeding rupees 38 crores 31 lakhs 30,000 under demand number 2, government and council of ministers. That the governor be granted a sum not exceeding rupees 706 crores 79 lakhs 97,000 under demand number administration of justice. That the government be granted a sum not exceeding rupees 813 crores 99 lakhs 72,000 under demand number 4, general administration and elections. That the government be granted sum not exceeding rupees 6,759 crores 6 lakhs 44,000 under demand number 5, revenue registration and relief. That the government be granted a sum not exceeding rupees 126 crores 52 lakhs 19,000 and demand number excise administration. That the government be granted a sum not exceeding rupees 355 crores 58 lakhs 81,000 under demand number 7, commercial taxes administration. That the government be granted a sum not exceeding rupees 295 crores 92 lakhs 3,000 under demand number 8, transport and administration. That the government be granted a sum not exceeding rupees 23,991 crores 56 lakhs 26,000 under demand number 9, fiscal administration, planning, survey and statistics. That the government be granted a sum not exceeding rupees 7,039 crores 17 lakhs 54,000 under demand number 10, home and administration. That the government be granted a sum not exceeding rupees 7,612 crores 66 lakhs 19,000
under demand number 11, roads and buildings. That the government be granted a sum not exceeding rupees 24,624 crores 21 lakhs 87,000 under demand number 12, school education. That the government be granted a sum not exceeding rupees 1,973 crores 15 lakhs 77,000 under demand number 13, higher education. That the government be granted a sum not exceeding rupees 899 crores 30 lakhs 85,000 under demand number 14, skill development and training. That the government be granted a sum not exceeding rupees 170 crores 63 lakhs 37,000 under demand number 15, sports and youth services. That the government be granted a sum not exceeding rupees 13,830 crores 33 lakhs 89,000 under demand number 16, medical and health. That the government be granted a sum not exceeding rupees 8,727 crores 7 lakhs 82,000 under demand number 17, municipal administration and urban development. That the government be granted a sum not exceeding rupees 4,715 crores 1 lakh 78,000 under demand number 18, housing. That the government be granted a sum not exceeding rupees 274 crores 51 lakhs 88,000 under demand number 19, information and public relations. That the government be granted a sum not exceeding rupees 711 crores 87 lakhs 64,000 under demand number 20, labor, factories, boilers and insurance medical services. That the government be granted a sum not exceeding rupees 5,608 crores 25 lakhs 17,000 under demand number 21, social welfare. That the government be granted a sum not exceeding rupees 2,548 crores 37 lakhs 35,000 under demand number 22, tribal welfare. That the government be granted a sum not exceeding rupees 18,296 crores 34 lakhs 25,000 under demand number 23, backward classes. That the government be granted a sum not exceeding rupees 1,434 crores and 45,000 under demand number 24, minority welfare. That the government be granted a sum not exceeding rupees 4,301 crores 52 lakhs 8,000 under demand 25, women, child and disabled welfare. That the government be granted a sum not exceeding rupees 270 crores 38 lakhs 78,000 under demand number 26, administration of religious endowments. That the government be granted a sum not exceeding rupees 10,907 crores 77 lakhs 22,000 under demand number 27, agriculture. That the government be granted a sum not exceeding rupees 1,511 crores 51 lakhs 52,000 under demand number 28, animal husbandry and fisheries. That the government be granted a sum not exceeding rupees 806 crores 46 lakhs 72,000 under demand number 29, forest, science, technology and environment. That the government be granted a sum not exceeding rupees 303 crores 3 lakhs 65,000 under demand number 30, cooperation. That the government be granted a sum not exceeding rupees 12,338 crores 85 lakhs 87,000 under demand number 31, Panchayati Raj. That the government be granted a sum not exceeding rupees 6,573 crores 11 lakhs 24,000 under demand 32, rural development. That the government be granted a sum not exceeding rupees 12,435 crores 59 lakhs 33,000 under demand number 33, major and medium irrigation. That the government be granted a sum not exceeding rupees 805 crores 19 lakhs 22,000 under demand number 34, minor irrigation. That the government be granted a sum not exceeding rupees 6,642 crores
40 lakhs 37,000 under demand number 35 energy, that the government be granted a sum not exceeding rupees 3,673 crores 34 lakhs 49,000 under demand number 36 industries and commerce infrastructure and investment, that the government be granted a sum not exceeding rupees 114 crores 45 lakhs 38,000 under demand number 37 tourism, art and culture. That the government be granted a sum not exceeding rupees 3,695 crores 89 lakhs 87,000 under demand number 38 civil supplies administration. That the government be granted a sum not exceeding rupees 207 crores 88 lakhs 66,000 under demand number 39 information technology, electronics and communications. That the government be granted a sum not exceeding rupees 1 crore 56 lakhs 35,000 under demand number 40 public enterprises. Those who are for the demands, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The demands for grants are granted. Now, supplementary estimates. I request the Minister for Finance to move the motion that the government be granted a sum not exceeding 7,955, 66,000, 62, 79 lakhs, 79 lakhs, 55,000. Speaker, sir. Yes. I request that the government be granted a sum not exceeding 7,955 crores 66 lakhs 62,000 for further Yes. expenditure in the year 2021. Thank you. Motion moved. Discussion, if members insist. The motion moved by the minister is before the House. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the supplementary estimates are 2020-21 are granted. I request the Minister for Finance to introduce the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2021. Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2021. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2021. Minister. Speaker, sir, I beg to move that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2021 be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. Speaker, sir, I beg to move that the bill be passed. The request is that the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 4, scheduled clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 4, scheduled clause 1, enacting formula and long title, please say yes. Please say yeah. Those who are against, please say no. Yes have it, as have it. Clauses 2 to 4, scheduled clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Minister. I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes have it, as have it. The motion is carried and the Andhra Pradesh Appropriation Vote on Account Bill 2021 is passed.
రండి సార్ నీ వేల కోట్లు ఇచ్చారు ఇదే సార్ I request the Minister for Finance to introduce the Andhra Pradesh Appropriation Number 2, Bill 2021. Minister. Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Appropriation Number 2 Bill 2021. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Bill Number 2, 2021. Minister. Speaker, sir, I beg to move that the Andhra Pradesh Appropriation Number 2 Bill 2021 be taken into consideration. Motion moved. Discussion and consideration of the bill. Minister. I beg to move that the bill be passed. Okay. The question is that the Andhra Pradesh Appropriation Number 2 Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 4, scheduled clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 4, scheduled clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, clause 2 to 4, scheduled clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Speaker, sir, I beg to move that the bill be passed. The request is that the bill is be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, the motion is carried and the Andhra Pradesh Appropriation Number 2 Bill 2002 is passed. I request the Minister for Finance to introduce the Andhra Pradesh Appropriation Number 3 Bill 2021. Minister. Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Appropriation Number 3 Bill 2021. I request the Minister to Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Number 3 Bill 2021. Minister. Sir, I beg to move that the Andhra Pradesh Appropriation Number 3 Bill 2021 be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. Minister is replying. Debate. Sir, I beg to move that the bill be passed. The question is that the Andhra Pradesh Appropriation Number 3 Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, scheduled clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for the clause 2 and 3, scheduled clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. Yes, have it, clause 2 and 3, scheduled clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the pass motion, please say yeah. Those who are against, please say no. Yes, have it. The motion is carried and the Andhra Pradesh Appropriation Number 3 Bill 2021 is passed. I request the Deputy Chief Minister, Health, Family Welfare and Medical Education to move the motion for leave to introduce the Andhra Pradesh Medical Education and Research Corporation Bill APMERC Bill 2021. Minister. Sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Medical Education and Research Corporation Bill 2021. Motion is moved.
The question is that the Andhra Pradesh Medical Education and Research Corporation AMERC Bill 2021 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is introduced. I request the Deputy Chief Minister, Health, Family and Welfare and Medical Education to move the motion for taking into consideration of the Andhra Pradesh Medical Education and Research Corporation MERC Bill 2021. Minister. Speaker, sir, I beg to move that the Andhra Pradesh Medical Education and Research Corporation Bill 2021 be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. Minister, replying to the debate. Right. The question is that the Andhra Pradesh Medical Education and Research Corporation Bill 2021 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against the, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote that there are no amendments to clause 2 to 38 schedule clause 1 enacting